కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలీ విడుదల సిద్ధమవుతుండగా జైలర్ 2 చిత్రీకరణ దశలో ఉంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రం ఏదన్నది ఇంతవరకు తేలలేదు. తెలుగు, తమిళం నుంచి పలువురు దర్శకులు తనకు కథలు వినిపించినట్లుగా ప్రచారం సాగినా ఇప్పటికైతే ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. కాగా ఇప్పుడు ఈ అంశంలో ఓ కొలిక్కి రానున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వినోద్ ఇటీవలే రజనీకి ఓ రాజకీయ నేపథ్య కథ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఇటీవలే వీరిద్దరూ 2 సార్లు సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జైలర్ 2 తర్వాత రజనీ చేయనున్న సినిమా ఇదే అవకాశం ఉందని, త్వరలో దీనిపై స్పష్టత రానుంది. సో రజనీ తెలుసు, 70 సంవత్సరాలు దాటిన ఇప్పుడున్నటువంటి హీరోలందరిలో కూడా ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి రజనీకాంత్. కానీ యువ హీరోలతోటి సమానంగా ఇంకా అంతకు మించే సినిమాల్ని చేస్తున్న విషయం మనం చూసాం. ఈ క్రమంలో కూలీ, జైలర్ 2 కూడా విడుదలకి దగ్గరలో ఉన్నాయి 1 by 1. సో దాని తర్వాత ఏంటి అనే సినిమా గురించి ఇంకా ఇప్పటి నుంచే నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి జనం అనుకుంటున్న నేపథ్యంలో వినోద్ అనేటువంటి దర్శకుడు కథ ఓకే అయినట్టుగా మనం వింటున్నాం. గత 2 weeks నుంచి కూడా ఒక ఏదో వస్తుంది, కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. అది రజనీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్ అని చెప్పాలి. ఇకపోతే కథానాయకుడు నాని ప్రస్తుతం ద పారడైజ్ సినిమాతో సెట్స్పై బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 ఇంకా పూర్తి కాకుండానే ఆయన మరో చిత్రానికి పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తుంది. హాయ్ నాన్నతో తొలి అడుగులోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు షౌర్యూప్తో నాని మరోసారి చేతులు కాపనున్నారని సమాచారం. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ కొత్త సినిమా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ కథతో రూపొందనున్నట్లుగా తెలిసింది. సుజిత్ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రానున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థతో పాటు ఇతర అంశాలలోనూ త్వరలో స్పష్టత రానుంది. సో న్యాచురల్ స్టార్ నాని గురించి మనకు తెలుసు. సో ఈ మధ్య ఆయన ప్యారడైజ్ అనేటువంటి ఒక పెద్ద సినిమాతోటి రాబోతున్నారు. హిట్ 3తో మరోసారి హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని నాకు తెలిసి 80 to 90% ఆయన సక్సెస్ రేట్ అనేది ఉంది. విభిన్న కథలను ఎన్నుకోవడంలో మన తెలుగు కథానాయకుల్లో అగ్ర స్థానంలో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నాని మాత్రమే. ఒక పక్కన హీరోగా, ఇంకో పక్కన ప్రొడ్యూసర్గా కూడా సినిమాలని నిర్మించడం మనం చూసాం. ఈ క్రమంలో రాబోయే సినిమా ఏదైతే ఉందో ఆ ప్యారడైజ్ మాత్రం ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్లో ఉంటుంది, డౌట్ లేదు ఆ విషయంలో. ఇకపోతే సుజిత్, ఓజీ పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ చేస్తున్నటువంటి సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేరినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఖచ్చితంగా ఓజీతోటి ఖచ్చితంగా సుజిత్ ఒక గ్రాఫ్ అనేది పెరుగుతుందని చెప్పడంలో డౌట్ లేదు. ఆల్రెడీ గతంలో ప్రభాస్తో ఒక పాన్ ఇండియా సినిమా చేశాడు. నేషనల్ వైడ్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సుజిత్ ఇప్పుడు ఓజీతో మరోసారి నేషనల్ వైడ్గా ఆయన ఒక పేరు తెచ్చుకోవడానికి మంచి సినిమాతో వస్తున్నాడు. ఈ క్రమంలో సుజిత్ దర్శకత్వంలో ఖచ్చితంగా నానికైతే ఒక సినిమా చేయాల్సి ఉంది. సో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హాయ్ నాన్న దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఈ యొక్క తాజా సమాచారం అయితే మనకు వచ్చింది. ఇక పోతే సంక్రాంతి బరిలో జననాయకుడిగా తెలుగు సినీ ప్రియుల్ని పలకరించనున్నారు తమిళ కథానాయకుడు విజయ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ తెరకెక్కిస్తున్నారు. కేవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఆదివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లిమ్స్ను విడుదల చేశారు. అందులో ఆయన శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించిన తీరు, ఆయన చుట్టూ ఉన్న యుద్ధ వాతావరణం ఆసక్తి రేపించేలా ఉన్నాయి. ఇది యాక్షన్తో పాటుగా బలమైన భావోద్వేగాలు నిండిన మాస్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతుంది. ఇది బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికతో రూపొందిన విజయవంతమైన సినిమా భగవంత్ కేసరికి రీమేక్గా ముస్తాబవుతున్నట్టుగా తెలిసింది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సో ఇది విజయ్కి సంబంధించిన విజయ్కి సంబంధించినటువంటి న్యూసు. మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆల్రెడీ గతంలో అన్నారు భగవత్ కేసరికి ఇది ఒక రీమేక్గా రాబోతుందని చేసి ఒక తమిళ నటుడు ఓపెన్గా లైవ్లో చెప్పాడు. దాన్ని అనిల్ రావిపూడి ఖండించాడు. ఎందుకంటే భగవత్ కేసరికి దర్శకుడు, రైటరు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రెస్ మీట్లోనూ దానికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని కొద్దిగా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు లేదు, దీని గురించి విజయ్తో మాట్లాడాను, కానీ అదే సినిమా కథ అని మాత్రం కాదు, అది సేమ్ భగవత్ కేసరి సినిమా స్టోరీ కాదు, రీమేక్ కాదు అని కూడా చెప్పాడు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి సినిమాకి రీమేక్ దాన్ని మేము మూలకథ తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ రాజకీయాలకు వస్తున్నాడు. లాస్ట్ సినిమాగా దీన్ని అనౌన్స్ చేశాడు. జననాయక అనే సినిమా నా యొక్క చివరి సినిమా, తర్వాత నేను పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే ఉంటానని చెప్పేసి విజయ్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఈ సినిమాకి పెద్ద హైప్ అయితే క్రియేట్ అయింది. చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా తమిళ్ వెర్షన్ వచ్చేసరికి మార్పులు చేర్పులు చేస్తుంటారు. మెయిన్ ఏదైతే ఆ కథామతం లైన్ని తీసుకొని సినిమాని మార్చి ఉంటారు. ఎందుకంటే సూపర్ హిట్ సినిమాలే తమిళన్స్ దాన్ని ఒక్కడు లాంటి సినిమాలు, ఆ సినిమాలనే వాళ్ళు రీమేక్ చేసినప్పుడు చాలా యాడ్స్ చాలా విషయాన్ని యాడ్ చేయడం తీసేయడం చేశారు. కాబట్టి ఒకవేళ భగత్ కేసరి అయినా కూడా లైన్ మంచి లైనే, ఆయనకి పొలిటికల్గా హెల్ప్ అయ్యేటువంటిగా ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. దాన్ని ఏ విధంగా మార్పులు చేశారనేది సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని మనం చెప్పలేము. సో అది దీనికి సంబంధించిన విజయ్కి సంబంధించిన జననాయకుడు సినిమాకు సంబంధించిన అప్డేటు. ఇక హైదరాబాద్ కేంద్రంగా భారతీయ సినీ రంగం. హైదరాబాద్ సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. చేస్తామన్నారు. భారతీయ సినిమా రంగానికి హైదరాబాద్ కేంద్రం కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరికని, ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆయన హైదరాబాద్లో జరిగిన విజన్ స్టూడియో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా రంగంతో పాటు విద్య, వైద్యం, రియల్ ఎస్టేటు తదితర రంగాల్లోనూ ప్రతిభావంతులకి ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ విజన్ స్టూడియో వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు ప్రదానం చేయడం ఆనందంగా ఉందని, 11 ఏళ్లుగా స్టూడియోని విజయవంతంగా నిర్వహిస్తున్న రమేష్కు అభినందనలు అన్నారు. రమేష్ మాట్లాడుతూ మా స్టూడియోలో నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకున్న సినిమాలు 100కు పైగా థియేటర్లకు వచ్చాయని, చిన్న సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ చిత్రాలకు తగిన సహకారం అందించాలని ఈ స్టూడియో ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నెల గద్దర్, నటులు దివ్యవాణి, రచ్చరవి, గుండు సుదర్శన్, 30 years పృథ్వీ, అనూషతో పాటుగా నిర్మాత ప్రతాపరి రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్, గురురాజ్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో ఇది తెలంగాణ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏంటంటే గతంలో నంది అవార్డు ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదుని ఓన్లీ ఈ యొక్క ఆంధ్ర తెలంగాణకే కాదు మొత్తానికి ఉన్నటువంటి ఇండియాకే ఒక క్యాపిటల్ ఆఫ్ సినిమా లాగా తీర్చిదిద్దాలనేది నా కోరిక. ఇండియా సినిమాలన్నీ కూడా హైదరాబాద్లో షూటింగ్స్ జరుపుకోవాలి అనేది వ్యాఖ్యానించారు. దాన్నే మళ్ళీ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు నిన్న విజన్ స్టూడియో సంబంధించిన ఐకానిక్ అవార్డ్స్ సంబంధించిన ఫంక్షన్లో ఆయన మాట్లాడారు. దాంట్లో వెన్నెల గద్దర్ గారు కూడా వచ్చారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి నటీనటులు అలానే తెలుగు నటీనటులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతాపరి రామకృష్ణ గౌడ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి ప్రతాపరి రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డ్స్ ఉత్సవం జరిగింది.